తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. తాను మొదట నటించిన రాజావారు రాణిగారు సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్గా నిలిచి వరుస అవకాశాలు వచ్చేలా చేసింది. ఆ సినిమా తర్వాత చేసిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా కరోనా కష్టాల్లో విడుదలైనా కూడా మంచి రెవెన్యూ జనరేట్ చేసింది. అలాగే రైటర్గా కూడా కిరణ్కి మంచి పేరు తీసుకొచ్చింది. ఏ ముహూర్తాన ఆ సినిమా హిట్ అయ్యిందో కానీ వరుస సినిమాలు కిరణ్కు వచ్చేశాయి. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు అనే ఆలోచనతో అన్ని సినిమాలకు సైన్ చేసి ఉన్న పేరును కాస్త పాడు చేసుకున్నాడు. ప్రస్తుతం కిరణ్ కే ర్యాంప్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియో ఇప్పుడు విడుదలైంది. ఈ గ్లిమ్స్ వీడియో మొదలవగానే ఈసారి ఒక్కొక్కడికి బుర్రపాడు, బూతులు జారుడే అనే డైలాగ్తో మొదలుపెట్టారు. ఇక టీజర్ మొదలవగానే కొన్ని బూతులను సహజంగానే మింగేశాడు కిరణ్ అబ్బవరం. అవి మింగని పక్షంలో ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని మాస్ ఎలిమెంట్స్ని పెడుతూ చివర్లో ఏంబీ సినిమాస్లో మనం మలయాళ ప్రేమ కథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకి ప్రాబ్లం ఎందుకంటే అనే డైలాగ్ పెట్టి అథెంటిసిటీ అనే పదాన్ని కూడా ఒక బూతు పదంగా వక్రీకరించి డైలాగ్ చెప్పాడు. అయితే ఇది వైరల్ అవటానికి పనికొస్తుంది అని చిత్ర యూనిట్ అనుకుంది, కానీ దీనివల్ల డ్యామేజే ఎక్కువ అవుతుంది అని చెప్పాలి. అబ్బవరంకు కొంత ఫ్యాన్ బేస్ ఉంది అనే మాట వాస్తవం. ఇలా హిట్ కోసం పచ్చి పోతులు మాట్లాడితే ఉన్న ఫ్యాన్ బేస్ కూడా పోతుందని చెప్పాలి. సినిమా వర్కౌట్ అయితే పర్వాలేదు, కానీ పొరపాటున ఫెయిల్ అయితే సినిమాను కూడా ఈ స్థాయిలోనే బూతులు తిడతారు. ఈ సినిమాకి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు కిరణ్ అబ్బవరం పని అయిపోయింది అనుకునే తరుణంలో కానే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. చాలామందికి హిట్తో అసలైన సమాధానం ఇచ్చాడు. కిరణ్ పైన నెగటివ్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు కూడా ఆ సినిమా చూసి ఫిదా అయిపోయారు. అంత మంచి కాన్సెప్ట్ ఎంచుకోవటంతో మంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు కిరణ్. ఆ సినిమా తర్వాత చేసిన దిల్ రూబా అంతంత మాత్రమే ఆడింది. ఇప్పుడు మళ్ళీ కే ర్యాంప్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కానీ ఇలాంటి డైలాగ్స్ ఉంటే సినిమా పాపులర్ అవటం కాకుండా సెన్సార్ దగ్గరే బలైపోతుంది. శ్రీ విష్ణు లాంటి వాళ్ళు బూతులు మాట్లాడినా కూడా అవి కవర్ అయ్యే విధంగా ఉంటాయి. కిరణ్ ఆ ప్రయత్నం చేసినా కొంతమేరకు వర్కౌట్ అయ్యేదేమో. ఆడియన్స్ దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.